కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ మావోయిస్టుల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చింది. విప్లవ పోరాటాలకు ఊపిరిపోసిన అగ్రనేతలంతా ఒక్కొక్కరుగా పచ్చటి అడవుల్లో నెత్తురు ముద్దలవుతున్నారు. వరుస ఎన్కౌంటర్లతో అరణ్య రోధనలు మిన్నంటున్నాయి. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో 22 మంది సభ్యులుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 17కు తగ్గింది. ఆ 17 మందిలో ప్రస్తుతం 7గురు టార్గెట్గా ఆపరేషన్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ కగార్ దూకుడు పెంచింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలే టార్గెట్గా మావోయిస్టు నిర్మూలన ఆపరేషన్ కొనసాగిస్తోంది. వర్షాకాలంలో వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్న మాన్సూన్ ఆపరేషన్ కొనసాగుతుందని బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్ రాజ్ వెల్లడించారు. 6 నెలల వ్యవధిలో 5గురు కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు, సీసీ మెంబర్లు చలపతి, సుధాకర్ అలియాస్ గౌతమ్, గాజర్ల రవి అలియాస్ గణేష్లు ఉన్నారు. జార్ఖండ్కు చెందిన విక్రమ్ మాంజీ మృతి చెందగా సంజయ్ దీపక్ రావు అరెస్టు కావడం జరిగింది. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతి చెందారు. ఆయనతో పాటు ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ అలియాస్ వెంకట రవి లక్ష్మీ చైతన్య మృతి చెందారు. దీంతో మావోయిస్టు పార్టీ ఒక్కసారిగా అయోమయంలో పడింది. గణేష్ మరణ వార్త తెలిసి వెలిశాలలో విషాద వాతావరణం అలుముకుంది. మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతి చెందాడన్న వార్త కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను శోకసంద్రంలో మునిగిపోయేలా చేసింది. తాడిత పీడిత బలహీన వర్గాల కోసం పోరుబాట పట్టిన ఆ ఊరి ముద్దుబిడ్డ అసూలు బాసాడనే వార్త అక్కడి ప్రజలను తల్లడిల్లిపోయేలా చేస్తోంది. పోరుబాటలో వెనుదిరిగి చూడని ఆయన అంచెలంచెలుగా ఎదిగి చివరికి ఎన్కౌంటర్లో నేల కొరిగాడు. 3.5 దశాబ్దాల చరిత్ర కలిగిన ఆ నేతను కడసారి చూసేందుకు జనమంతా ఎదురు చూస్తున్నారు. గాజర్ల రవి మరణ వార్తతో తెలంగాణ రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో 2004 అక్టోబర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో శాంతి చర్చల్లో పాల్గొన్నారు. గాజర్ల రవి స్వస్థలం వెలిశాల కాగా ఆయన 1990లో పోరుబాట పట్టారు. ఆయన సోదరులు సారయ్య అలియాస్ ఆజాద్, అశోక్ అలియాస్ ఐతు కూడా మావోయిస్టు పార్టీలో పనిచేశారు. సోదరుడు ఆజాద్ మహారాష్ట్ర మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించాడు. ఈ క్రమంలోనే 2008 ఏప్రిల్ 2వ తేదీన ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మరో సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తూ కొన్నేళ్ల క్రితం పోలీసుల ఎదుట సరెండర్ అయ్యాడు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. 1990లో ఆయన పుట్టుకారు కార్యకర్తగా వెళ్ళి వివిధ స్థాయిలో సాధారణ సభ్యుల స్థాయి నుంచి ఆయన కమాండర్ గా జిల్లా కమిటీ నాయకుడు, ఆ తర్వాత రాష్ట్ర కమిటీ నాయకుడు, ఆ తర్వాత ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకుడిగా కూడా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఒక స్పెషల్ జోనల్ కమిటీకి కార్యదర్శిగా కూడా ఆయన పనిచేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తంగా ఈ 35 ఏళ్ల కాలంలో మా కుటుంబ సభ్యుల్లో మేము ముగ్గురం బ్లోదిన్లో పనిచేసాం. గాజర్ల రవి స్వగ్రామం వెలిశాల గ్రామంలో విషాద వాతావరణం అలుముకుంది. ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన ఇంటికి చేరుకున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో గణేష్ మరణ వార్త చర్చగా మారింది. మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగిన గణేష్ ను కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు, మాజీ మావోయిస్టులు, పౌర హక్కుల సంఘాలు వేచి చూశారు. రానున్న 3 నెలల్లో ఈ ఆపరేషన్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఛత్తీస్గఢ్ పోలీసులు. అయితే వరుసగా కీలక నేతలు ప్రాణాలు కోల్పోతూ ఉండడంతో మావోయిస్టు పార్టీ అయోమయంలో పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఏ మాత్రము పార్టీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు మావోయిస్టు పార్టీ మాజీ నేతలు. మొత్తానికి ఆపరేషన్ కగార్ను వర్షాకాలంలో కూడా బ్రేక్ ఇవ్వకుండా భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయనే చెప్పాలి.